మీరు ఈ స్టోరీస్ అన్నీ విని నా ఛానల్ ఎండ్ వరకు చూడండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై గోవింద. బాలల కోసం భాగవతంలో ఈరోజు మన కథ ఏమిటి? క్షీరసాగరం మథనం. క్షీరసాగర మథనం, కూర్మావతారం, కూర్మనాథ అవతారం. మన కూర్మనాథ దేవాలయం ఎక్కడ ఉంది? మన శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ఉంది. అంటే క్షీరసాగర మథనం ఎక్కడా జరగలేదు, మన ప్రాంతంలోనే జరిగింది. ఎంత అద్భుతమైన ప్రాంతం కదా మనది. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళారా? నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది. అయితే ఈ క్షీరసాగర మథనం అసలు ఎందుకు వచ్చింది, దీని విశేషం ఏంటి అనేది మనం కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. దేవలోకానికి దేవేంద్రుడు రాజు ఒకసారి తను ఐరావతాన్ని ఎక్కి, అంటే ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ వస్తూ ఉన్నారు. ఈలోగా దూర్వాస మహర్షికి తులసిమాలతో సన్మానం జరిగింది. ఆ సన్మానము, అతను ఇంద్రుడు కదా, నేను వెళ్తూ ఉంటే ఎదురుగా ఇంద్రుడు వచ్చాడు, మరి నా గొప్పతనము సన్మానము ఇంద్రుడికి వేస్తే రాజు కదా సర్దపడతాడని తను తులసిమాలను తీసి ఇంద్రుడి మెడలో వేశాడు. ఇంద్రుడు ఏంటి తులసిమాల అన్నట్టు ఒక చిన్న చూపుతో ఆ మెడలో ఉన్న మానలు తీసి తన దగ్గర ఉన్న ఏనుగు మెడలో వేశాడు. ఏనుగు పశువు కదా, దానికి ఏం తెలుస్తుంది? అది ఒకసారి ఇలా చూసి కాలు కింద వేసి తొక్కేస్తుంది. అంటే ఒక మనిషి ఇచ్చిన వస్తువుని ఆ మనిషి ముందే రెక్లెస్గా మనం అలా పడేస్తే ఎంత అవమానంగా ఉంటుంది. అంటే నేను ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తాను, నీకు గిఫ్ట్ ఇస్తే ఆనందంగా పెట్టుకోవాలి. నువ్వు నా ముందే ఏదో ఇచ్చారు టీచర్ అని అంటే మనసుకి చివుక్కుమంటుంది కదా. అలాంటిది ఋషులు. అతనికి బాధ అనిపించి, నీకు ఎంత అహంకారము, ఎంత మదము, నీకు ఒక స్వర్గాధిపతి అని నీకు ఎంత మతము, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నీ స్వర్గాధిపతిని పోగొట్టుకుంటావు, నీ రాజ్యాన్ని, నీ ఐశ్వర్యాన్ని అన్నింటినీ పోగొట్టుకొని నువ్వు ఒక సాధారణమైన మనిషిలాగా బికార్లా తయారైపోతావు అని చెప్పించేస్తారు. వెంటనే రాక్షసులు ఎప్పుడు దేవతల మీద నిరంతరం ఫైట్ అవుతూ ఉంటుంది కదా, ఘర్షణ జరుగుతూ ఉంటుంది కదా. ఈ రాక్షసులు ముని శాప ప్రభావం రాక్షసులు ఏం చేస్తారు, స్వర్గాన్ని ఆక్రమించుకునేసరికి ఇంద్రుడు ఏం చేయాలో తెలియక అలా తిరుగుతూ దేవతలు కలిసి విష్ణు దగ్గరికి వెళ్తారు. ఏ ప్రభు, మేము రాక్షసులతో చాలలేకపోతున్నాము, వాళ్ళు చాలా మాకు ఇబ్బంది పెడుతున్నారు, మేమేం చెయ్యాలి, మా పదవి మా రాజ్యము మాకు దక్కాలంటే మేమేం చెయ్యాలంటే ఒక పని చేయండి, పాల సముద్రాన్ని మందర పర్వతంతో వాసికిని కవ్వంగా చేసుకొని చిలకండి. అయితే మీరు ఒక్కరు చేస్తే అవ్వదు, రాక్షసులను కూడా మీతో తీసుకోండి, కలుపుకోండి. అయితే ఈ క్షీరసాగర మథనంలో అమృతం అనేది దక్కుతుంది. అమృతాన్ని మీరు పొందితే అప్పుడు రాక్షసుల మీద మీరు విజయం పొందుతారు. స్వామి, రాక్షసులు అసలే మూర్ఖులు, మేమిద్దరం కలిసి సాగర మథనం చేస్తాము, కానీ మాకు దక్కిస్తారంటే ఆ తర్వాత నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్ని బట్టి నేను కథ నడిపిస్తాను, మీరేం చింతించకండి, ముందు క్షీరసాగరాన్ని మదించే ఏర్పాటు చేయండి అంటే సరే అని పర్వతాన్ని తెస్తారు. మందర పర్వతాన్ని తెచ్చి సముద్ర గర్భంలో పెట్టగాన ఈ చిలుకుతూ ఉంటే సముద్రానికి బేస్ అనేది గట్టిగా ఉండాలి కదా, అది లేక అది లోపుకి కూరుకుపోతూ ఉంది. అయితే స్వామి, నువ్వు క్షీరసాగరాన్ని మదించమన్నావు, ఇదేంటి లోపుకి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు విష్ణువు మళ్ళీ కూర్మావతారం ఎలా ఉంటుంది? తాబేలు గట్టిగా ఉంటుంది, దాని మీద బాడీ, మనకి బోన్స్ అనేవి లోపు ఉంటాయి, స్కిన్ అనేది బయటకు ఉంటుంది. అదే తాబేలుకి ఏంటి, బోన్స్ అన్నీ అదే ఒక పుర్రు లాంటిది, ఒక షీల్డ్ లాగా, దానికి బోన్ బయటికి గట్టిగా ఉండి స్కిన్ అనేది లోపలికి మెత్తనగా ఉంటుంది. అది అలాంటి ఒక జంతువుని పెడితే అప్పుడు నిలుస్తుంది అని స్వామి కూర్మావతారంలో ఆ మందర పర్వతానికి కింద బేస్గా ఉంటారు. ఉండేసరికి ఇంకా వీళ్ళు చక్కగా లాగుతూ ఉంటారు. ఎవరు? దేవతలు తోక వైపు, రాక్షసుల తల వైపు ఉండి ఇలా
చిలుకుతూ ఉంటారు. చిలుకుతూ ఉండేసరికి ఏమవుతుంది, మొదట ఐరావతం, ఉచ్చైశ్రవము, కామధేనువు, కల్పవృక్షము, పారిజాతము ఇలాంటి దేవతా వృక్షాలు అన్నీ పుట్టుకొస్తాయి. ఇది ఐరావతం వచ్చినప్పటికీ ఇంద్రుడు, ఉచ్చైశ్రవము దేవతలు, పారిజాతము, కల్పవృక్షము అన్నీ ఎవరికెవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత చంద్రుడు వస్తాడు, లక్ష్మీదేవి వస్తుంది. చంద్రుడు ఆకాశానికి వెళ్ళిపోతాడు, లక్ష్మీదేవి వెళ్తుంది. వెళ్ళి ఎవరి మెడలో మాల వేస్తుంది అన్నప్పటికీ విష్ణువు అక్కడ చక్కగా ఏకాంతంగా అతను మనసులో రమిస్తూ ఉంటే ఇతను బాగున్నాడని లక్ష్మీదేవి విష్ణువు మెడలో వరమాల వేసి వరిస్తుంది. ఇంకా తర్వాత ఇంకా చిలుకుతూ ఉంటే ఇంకేమొస్తుంది, హాలాహలం, కాలకోట విషం వస్తుంది. ఆ విషము ఇంకా దేవతలొద్దు, రాక్షసులు ఎవరికెవరు పుచ్చుకోరు, భయపడిపోయి అందరూ పారిపోతూ ఉంటే ఇంకెవరు తీసుకుంటారు అని చంద్రశేఖరుడు, పరమేశ్వరుడు ఆలాలను తీసుకొని తన కంఠంలో పెట్టుకుంటాడు. కంఠంలో పెట్టుకోవడం వల్ల అతనికి ఏమవుతుంది, నీలకంఠుడు అని పేరు వస్తుంది. అంటే ఈ కంఠంలో విషం దాచుకోవడం వలన నీలంగా మారుతుంది. అంటే మనం కూడా ఎలా అంటే ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా విషయం చెప్పారనుకోండి, అది కడుపులోకి తెచ్చుకోకూడదు, నోటి నుంచి బయటకు రాకూడదు, ఇక్కడే ఉంచుకోవాలి. అంటే ఏదైనా విషయం అనేది మనం ఇక్కడితో మన బాడీలోకి వెళ్తే మన బాడీకి డేంజర్, బయటకు వస్తే సమాజానికి డేంజర్. కాబట్టి ఏదైనా ఇక్కడ పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశం అనేది భగవంతుడి యొక్క ప్రతి చర్యకు ఒక విశేషమైన అంతరార్థం ఉంటుంది, అది గ్రహించాలి. అలా అదేంటి ఇంకా చిలుకుతూ ఉంటారు. చిలుకుతూ ఉంటే ఇంకేమొస్తుంది, అమృతం వస్తుంది. అమృతాన్ని పట్టుకొని రాక్షసులు పరిగెడుతూ ఉంటారు, మాది మాది అని. అప్పుడు దేవతలు వీళ్ళు బలం తక్కువ, ఇంకా రాక్షసులతో పోరాడలేక వీళ్ళు అలా మౌనంగా ఉన్నప్పటికీ ఈలోగా విష్ణువు మోహిని అవతారం, జగన్మోహనాకారుడైన విష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అవతారంలో విష్ణువు ఏంటి ఆ రాక్షసుల దగ్గర ఉన్న ఈ అమృత భాండాన్ని చక్కగా వాళ్ళని కవ్విస్తూ మురిపిస్తూ తీసుకుంటాడు. తీసుకొని మీరు అందరూ ఇలా దెబ్బలాడుకోకూడదు, అందరూ కలిసి సంపాదించుకున్నారు కదా, మీరు ఒక పంక్తిలోన మీరు ఒక పంక్తిలో కూర్చోండి, మీ అందరికీ సమానంగా నేను సర్దుతాను అని చెప్తే రాక్షసులు ఆ మోహిని అవతారంకి, అందానికి, ఆ రూపణ్యానికి మొత్తం అట్రాక్ట్ అయిపోయి అలా కూర్చుని పోతారు. కూర్చుని పోయిన తర్వాత ఇంకేంటి, ఆమె వాళ్ళకి కవ్విస్తూ ఉంటుంది, దేవతలకు అమృతం వేసేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇలా కవ్విస్తూ ఉంటుంది, వాళ్ళకి అమృతం వేస్తాం. ఈలోగా రాక్షసుల పంక్తిలో ఉన్న రాహు కేతువు ఏం చేస్తారు, దేవతల పంక్తిలోకి వెళ్ళిపోతారు. ఇలా వేస్తూ వాళ్ళు దేవతలే కదని ఈ రాహు కేతుకు కూడా అమృతం వేసేసరికి చంద్రుడు సూర్యుడు ఈ విషయాన్ని మోహినికి చెప్తారు. వాళ్ళు రాక్షసులు అని చెప్పగానే వెంటనే మోహిని అవతారంలో విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే రాహు కేతువులు ఇంకా కంఠం నుంచి దిగలేదు, పేక్ కట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ తలలు సజీవంగా ఉంటాయి, మొండం చనిపోతుంది. కాబట్టి గ్రహణాలు వస్తాయి. అంటే రాహువు కేతువు మింగేశాడు చంద్రుడిని సూర్యుడిని అనేది ఒక పురాణమైంది, సైంటిఫిక్ రీజన్లు ఉంటాయి. కాకపోతే సూర్యచంద్రులకి గ్రహణం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మా కోసం కంప్లైంట్ విష్ణువుకి ఇచ్చారు కాబట్టి మీకు ఇలా మేము గ్రహణ సమయంలో మింగుతాము అనేది పురాణాల్లో ఒక రకమైన వార్త. అయిన తర్వాత చక్కగా దేవతలు అమృతాన్ని అంతా తీసుకున్న తర్వాత రాక్షసుల మీద యుద్ధం చేస్తారు, వాళ్ళకి స్వర్గం పొందుతారు. అంటే ఈ క్షీరసాగర మథనంలో భక్తుల్ని, దేవతల్ని, మంచి వాళ్ళని రక్షించడానికి విష్ణువు ఎన్ని అవతారాలు ధరించారు, ఏంటవి, కూర్మావతారం, మోహిని, జగన్మోహిని అవతారం, అవతారం. ఓకేనా? మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు ఈ 2 భాగవత కథల్లో మంచి కృష్ణలతో మేము ముందుకు మళ్ళీ వచ్చేస్తాము. అంతవరకు సెలవు. జై గోవిందా.